చాలా మంచి వాతావరణం నిర్మాణం అయి ఉంది. ఈ సమయంలోనే మన కార్యకర్తల ఐక్యత, కార్యకర్తల ఒక సిద్ధాంతంలో పట్ల నిబద్ధత, కార్యకర్తల ఒక పని చేసేటటువంటి ఒక ఉత్సాహము, ఈ మూడు కూడా కలిసి వస్తే రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని చెప్పేసి నాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. ఈరోజు రాజకీయాలు మారుతూ ఉన్నాయి, రాజకీయమైనటువంటి పరిస్థితులు మారుతూ ఉన్నాయి. చాలామంది పార్టీలు పెడుతున్నారు. ఇప్పుడు ఎవరో పార్టీ పెట్టారు కొత్తగా. సరే, పార్టీ పెట్టడం కేఏ పాల్ కూడా పార్టీ పెట్టినట్టుంది ఆ మధ్య. సో పార్టీ పెట్టడం మనకు వర్క్ ఇది కాదు, కానీ ఏ పార్టీ ప్రజల పట్ల ఆలోచిస్తుందన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఏ పార్టీ ఈరోజు ప్రజల గురించి ఆలోచిస్తుంది? అవినీతి రహితమైనటువంటి ఒక పరిపాలన భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది ఈ దేశానికి. 12 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏ ఒక్క అవినీతి సంఘటన జరగలేదు. పైపెచ్చు ఈరోజు మనం తెలంగాణ చూస్తూ ఉన్నాం. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మరి దానికి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ అంట. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? రాష్ట్రాన్ని దోచారు. రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు, మా మంత్రుల్లో ఒక సగం శాలరీలు ఇస్తాం. ఎన్ని రోజులు ఇస్తారు, ఎంత ఇస్తారు? మీరు దోచుకున్నది ఇస్తే బాగుంటుంది, ఇది శాలరీలు కాదు మీరు ఇవ్వాల్సింది. మీరు మీ సెంట్రల్ పార్టీకి 1000 కోట్లు ఇస్తా అంటారు కదా, దాంట్లో 500 కోట్లు ఇవ్వండి ఎంప్లాయీస్ వెల్ఫేర్కు. మీ శాలరీ వద్దు మాకు. తెలంగాణ ప్రజలకు మీరు 1000 కోట్లు ఏదైతే మీ కేంద్ర పార్టీకి ఇస్తానారో దాంట్లో 500 కోట్లు ఇవ్వండి. కనీసము కొంతమంది జీవితాల్లో వెలుగులు వస్తాయి. కాబట్టి అవినీతి రహితమైన పాలన కోసము కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల ముందు ఉన్నట్టు ఒక ప్రత్యామ్నాయం. కష్టపడి పనిచేద్దాం, వచ్చే ఒక అధికారం బీజేపీది అనే విశ్వాసంతో మనం ముందుకు పోదాం. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు మన తెలంగాణలో ఉన్నా, తెలంగాణ కోసం అసలైనటువంటి పోరాటం చేసింది బీజేపీ. తెలంగాణ కోసం ఆ రోజు ముందు ఉన్నది బీజేపీ. పార్లమెంట్లో ఉన్న 2 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ రోజు లేరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సగము కాంగ్రెస్ పార్టీ కొంతమంది పెప్పర్ స్ప్రేలు పెట్టుకొని పార్లమెంట్ వెళ్ళారు. చాలా సిన్సియర్గా, సీరియస్గా, నమ్మకంతో తెలంగాణ రావాలని చెప్పేసి ఒక విశ్వాసంతో సిన్సియర్గా పనిచేసింది కేవలం బీజేపీ మాత్రమే. అందుకే ఈరోజు తెలంగాణ వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ నేపథ్యంలో అందరూ కూడా మనం వర్క్షాప్లో కూడా ఇవన్నీ విషయాలు కార్యకర్తలు చెప్పాల్సిన అవసరం చెప్పి తెలియజేస్తూ మరి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని గౌతమ్